హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను మీ శోభన్. ఈరోజు తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన ముఖ్యాంశాలను మనం ఒకసారి చూద్దాం. మొదటగా హంసా వాయిస్ పత్రిక నుంచి తీసుకున్నట్లయితే, అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది సెకండ్ స్టేట్మెంట్. సంక్షేమం వైపు తెలంగాణ పయనం, రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు, దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు, గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గణతంత్ర వేడుకల సీఎం రేవంత్ రెడ్డి. దేశ ప్రజలకు ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుదాం. తెలుగు సంక్షేమ పథకాలకు ఏటా 45,000 కోట్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్టేట్మెంట్. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్, డాక్టర్ రాజశేఖర్ అరెస్ట్. చెన్నైలో పేపర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. నీచ రాజకీయాలు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారు. తంబాకు మానినా నోట్లో ఆ గబ్బు పోలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తంబాకు నాలుకను బయటకు లాగి కోస్తాం. ఇందిరాగాంధీ అంటే ఒక బ్రాండ్. ప్రతి పేద, దళిత, గిరిజన, కార్మిక కర్తకుల గుండెలో ఆమెది చెరగని ముద్ర. పేదలకు ఇచ్చే ఇళ్లకు ఉక్కు మహిళ అనే పేరు పెడితే నిధులు ఇవ్వమంటారా? మీ ఇంటి నుంచి, మోడీ ఇంటి నుంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? మతి స్థిమితం లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే ఖబర్దార్. బండి సంజయ్ పై ఇందిరా శోభన్ వ్యాఖ్య. బండి సంజయ్ తెలంగాణకు పథకాలు మోడీ ఫోటో పెడితే తప్ప ఇవ్వమని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ పై ఇందిరా శోభన్ స్పందించారు. ఇది ఈరోజు హంస పత్రికలోని ప్రధానమైన అంశాలు. ఇప్పుడు దిశ పత్రిక చూద్దాం. కేసీఆర్, నీకు పదవి ఎందుకు? 13 నెలల్లో ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చావా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా? ఫామ్ హౌస్ గడిల నుంచి పరిపాలిస్తుంటే కుదరదు. 10 ఏళ్లలో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా? మా పాలనలో ప్రజలే రాజులు, పాలకులు. వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు. పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేము పోటీ పడబోం. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభం. కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు. నేటి నుంచే రైతుల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు సైతం. మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇండ్లు సీఎం. ఇది ప్రధానమైన బ్యానర్ ఐటమ్గా హంస దిశ పత్రిక తీసుకుంది. ప్రపంచ వ్యాప్తి తెలంగాణ ఖ్యాతి. దావోస్ ఒప్పందాలతో ప్రపంచం దృష్టిలో రాష్ట్రం. 49,500 కొత్త ఉద్యోగాలతో పారిశ్రామిక రంగానికి ఊతం. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ. క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీ అభినందనీయం. కేంద్రంతో స్నేహంగా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాజ్ భవన్లో ఎట్ హోమ్ హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖులు. పద్మ అవార్డులో తెలంగాణకు అన్యాయం. రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న వివక్ష. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు దక్కని అవార్డు. సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం. కవులు, కళాకారులు, సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.
ఇది ఒక బ్యానర్ ఐటమ్. వర్సిటీల ప్రైవేటీకరణకు కేంద్ర కుట్ర, యూజీసీ తాజా ప్రతిపాదనలకు రాష్ట్రం వ్యతిరేకం, ప్రొఫెసర్ల వయోపరిమితి 65 ఏండ్లకు పెంపు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో సీఎం రేవంత్, ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను పట్టించుకొని కేంద్రం, పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి స్పందన. RRR ఫుల్ స్పీడ్, వేగంగా ఉత్తర భాగం పనులు, మెదక్ జిల్లాలో ల్యాండ్ యాక్సియేషన్ కంప్లీట్, సిద్దిపేట భువనగిరిలో కొన్ని అడ్డంకులు, 5 ప్యాకేజీలుగా గ్రీన్ ఎక్స్ప్రెస్ వే పనులు, 7,104 కోట్ల అంచనా వ్యయం, భూసేకరణ పూర్తి చేసి NHAIకి అప్పగిస్తాం R&B. ఇప్పటికే 1685 హెక్టార్ల భూసేకరణ పూర్తి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది RRR పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతంగా చేసినట్టు మనకు ఈ స్టేట్మెంట్లో అర్థమవుతుంది. రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వ్యాఖ్యలు, ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది, రాహుల్ రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇంతకుముందే మనం హంస పత్రికలో బండి సంజయ్ తెలంగాణ పట్ల తెలంగాణలో ఏ పథకం అమలు చేయాలన్నా మోడీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మేము నిధులను కేటాయిస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టేట్మెంట్ పై ఇందిరా శోభన్ నిన్న స్పందించారు. మన హంస పత్రికలో బ్యానర్ ఐటమ్ చదువుదాం. ఇదే ఐటమ్ను ఈ ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ పై కల్వకుంట్ల కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ని ఇదే నిలదీయడం జరిగింది. పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు, దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నత విద్యా మండలి, ఏటా మిగిలిపోతున్న వేలాది సీట్లు, డిమాండ్ లేని కోర్సుల సీట్ల కోత, ప్రాజెక్టు వర్క్ ఉండేలా కొత్త సిలబస్, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత, కొత్త కాలేజీలకు అనుమతులు కష్టమే. ఇదొక స్టేట్మెంట్. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఇక లేరు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కనుమూత, రాజకీయ నాయకుడిగా జర్నలిస్టుగా సేవలు, సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం. మీద పడిన మృత్యువు, లారీ నుంచి 2 ఆటోలపై జారిపడిన ఇనుపరాడ్లు, 4 దుర్మరణం, మరో 3కి గాయాలు, మృతులంతా ఒకే కుటుంబం, వరంగల్ జిల్లాలో విషాద ఘటన. కొత్త వైరస్ తొలి మరణం, మహారాష్ట్రలో జీబీఎస్ సోకిన వ్యక్తి మృతి, పూణేలో ఇప్పటి వరకు 73 కేసులు నమోదు, వెంటిలేటర్పై 14 మందికి చికిత్స. మరొక వైరస్ భయపెడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కార్, గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు, వేసవిలో ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు, వానాకాలంలోనే నిర్వహణకు సర్కార్ సమాయత్తం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి వార్షిక ప్రవేశ పరీక్షలు, వేసవి కాలం దృష్ట్యా మరో 4-5 నెలలు తర్వాత ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువు నిర్దేశించింది. దీనిని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో ఇంకొక 4-5 నెలలు అయితే తప్ప లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కనిపిస్తలేదని దిశ పత్రిక తీసుకుంది బ్యానర్ ఐటమ్. ఇది ఈనాడు దిశ పత్రికలో వచ్చిన ప్రధానమైన అంశాలు. వెలుగు చూద్దాం ఇప్పుడు. నీళ్లు ప్లస్ ప్లాస్టిక్, పెట్రోల్, నీళ్లను ప్లాస్టిక్లో కలిపి పెట్రోల్ తయారు చేస్తున్న ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం మనం. ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు, రుథీనియం కేటలిస్టును వాడిన పరిశోధకులు, ప్లాస్టిక్ పొల్యూషన్కు సరికొత్త సొల్యూషన్. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతున్నది. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్ పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్ను కరిగించి వాటితో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
రీసైక్లింగ్ వ్యవస్థలు ఉన్నాయా? ఈ రీసైక్లింగ్ వాస్తవానికి ఇప్పుడు మనం రోడ్లకు చాలా వరకు ప్లాస్టిక్ మెటీరియల్ వాడుతున్నారు. మన దగ్గర కూడా చాలా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఈ రీసైక్లింగ్ వ్యవస్థలు ఆల్రెడీ ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఒక ప్లేస్లో ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారు చేస్తుంది. ఒకటి ఉంది, ఫ్యాక్టరీ, కర్మాగారం ఒకటి నడుస్తున్నట్టుంది. ఢిల్లీలో జరిగిన నిన్న మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ బ్యానర్ ఐటమ్గా తీసుకుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా 76వ వార్షిక రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. జన్ భాగీదారీలో భాగంగా సుమారు 10,000 మంది ఈ వేడుకలకు అతిథులుగా అటెండ్ అయ్యారు. కర్తవ్య పథ్పై 5,000 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. మొత్తం 45 రకాల నృత్యాలను ప్రదర్శించారు. ఇది ఒక బ్యానర్ ఐటమ్. బీఆర్ఎస్ హయాంలోనే ఆత్మహత్య చేసుకున్న రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం. నాటి సర్కారు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు. ఒక్క ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున 9.98 కోట్లు రిలీజ్. రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం. 141 రైతు కుటుంబాలకు ఊరట. మొన్ననే స్టేట్మెంట్ చూసినాం కేటీఆర్ రైతుల గురించి బాధపడడం. కానీ కేటీఆర్ గారు ఈ స్టేట్మెంట్ బట్టి మీరు ఏం మాట్లాడతారో చెప్పండి. మీ హయాంలో అంటే 10 సంవత్సరాల కాలంలో ఏ రైతులైతే ఆత్మహత్య చేసుకున్నారో మీ హయాంలోని రైతు స్వరాజ్య వేదిక పోరాటానికి దిగింది. కానీ ఎట్టకేలకు ప్రభుత్వం మారినాక వాళ్ళకు కాస్త అంటే ఈ ఫండ్తోని ఆ కుటుంబాలకు ఊరట కలిగించే ఘనత రైతు స్వరాజ్య వేదికకు దక్కింది. ప్లస్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం కూడా ఒక మంచి పరిణామం. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా? సీఎం రేవంత్ 10 ఏళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కే పోవాల్సిన దుస్థితి తెచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓర్స్తలే. నమ్మినోళ్లను ముంచుడు, పదవులు కొల్లగొట్టుడు, దోచుకునుడే కల్వకుంట్ల కుటుంబం నీతి. పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. 10 ఏళ్లలో పేదలకు కనీసం రేషన్ కార్డులన్నా ఇచ్చిండ్రా? కొడంగల్లో ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్. నారాయణపేట జిల్లా చంద్రవంచ వేదికగా 4 స్కీమ్లు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికీ మార్చి 31 ఇస్తామని ప్రకటన. ఇది నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే చిన్న బ్యానర్ ఐటమ్, నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన. రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలను, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సోమవారం నుంచి మొదలు కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హుస్సేన్ సాగర్లో బోట్లకు మంటలు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పటాకులు పేల్చడానికి హుస్సేన్ సాగర్లో ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఒక సైడ్ బ్యానర్ ఐటమ్. కిక్కిరిసిన కుంభమేళా. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో త్రివేణి సంగమానికి భక్తుల రాక పెరిగింది. శుక్ర శనివారాల్లో సుమారు 1.50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఆదివారం 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేసినట్టు ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం. వర్సిటీలపై కేంద్రం పెత్తనాన్ని సహించాం.
యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సింది సీఎం రేవంత్. పద్మ అవార్డులను తెలంగాణకు అన్యాయం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్, ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ఆలోచన ఉందని వెల్లడి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ఇజ్రాయెల్కు అమెరికా వెపన్స్, బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన ట్రంప్, 2000 పౌండ్ల బరువైన బాంబులు పంపుతున్నామని వెల్లడి. మళ్ళేదో యుద్ధం మొదలుపెట్టే పరిస్థితి కనబడుతుంది ఇజ్రాయెల్. కాళేశ్వరం పంపు హౌజులపై విచారణ లేదా? జ్యుడిషియల్ కమిషన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్లో కేవలం బ్యారేజీలే, కండెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్ హౌజులను చేర్చిన సర్కార్. పంప్ హౌజులలోనూ భారీగా అక్రమాలు గుర్తింపు, వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్, కానీ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్లో లేకపోవడంతో బ్యారేజీలకు పరిమితం. అందులో పంప్ హౌజులను చేరిస్తే విచారించేందుకు అవకాశం. పంప్ హౌజుల మోటార్లు, పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ. 2022లో వరదలకు నీట మునిగిన పంప్ హౌజులు, రిపేర్లకు 1000 కోట్ల పైనే ఖర్చు. ఈ ఖర్చు ఎవరు భరించారు? నో క్లారిటీ. వాస్తవానికి ఈ చాలా ప్రెస్టేజ్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన గత ప్రభుత్వం బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దీని గురించి ప్రధానంగా ప్రధాన ఇంజనీర్గా అప్పుడు పనిచేసింది కేసీఆర్ అనిపించింది మనకు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిలిప్పీన్స్కు మన బియ్యం, 1,00,000 టన్నుల ఎగుమతికి రాష్ట్ర సర్కార్ కసరత్తు. 60 మిల్లుల ద్వారా సేకరిస్తున్న సివిల్ సప్లై శాఖ. మిల్లింగ్ స్పీడ్ పెంచాలని కమిషనర్ ఆదేశం. మొదటి విడతగా 15,000 టన్నుల ఎక్స్పోర్ట్. మిల్లర్లకు క్వింటాల్కు 350 ఇన్సెంటివ్. ఆటోలోపై పడ్డ లారీ, 4 మృతి. చనిపోయిన వాళ్ళలో తండ్రి, 3 పిల్లలు. అదే ఫ్యామిలీకి చెందిన తల్లి, కొడుకుకు గాయాలు. ఐరన్ రాడ్లు పడడంతో 2 ఆటోలు నుజ్జు. మృతులది మధ్యప్రదేశ్లోని భోపాల్, వరంగల్ జిల్లా మామ్నూర్ వద్ద ఘటన జరిగింది. ఇది ప్రధానమైన ఐటెంలు. వేలిముద్రలు మ్యాచ్ కాలే. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ట్విస్ట్. ఇంట్లో దొరికిన వేలిముద్రలు, నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన. ఫింగర్ ప్రింట్స్ వేరువేరని తెలిసిన నిపుణులు. సో ఆల్రెడీ ముందు పట్టుకున్న వ్యక్తే కాదు అని నిర్దోషం తేలింది. రెండో వ్యక్తినిగా కన్ఫర్మ్ చేస్తూ అన్ని మీడియా సంస్థలు స్టేట్మెంట్ ఇచ్చినాయి. కానీ ఈ వ్యక్తి కూడా కాదు, వేలిముద్రలు వేరే ఉన్నాయంటే ఇది చాలా సస్పెక్టెడ్గా ఉన్నది. ఇది ఈరోజు మనం వెలుగు పత్రికలోని బ్యానర్ ఐటమ్స్. స్వేచ్ఛ పత్రికలో స్థానిక రిజర్వేషన్లపై అసెంబ్లీ స్పెషల్ సెషన్. గవర్నర్తో చర్చించిన సీఎం, మంత్రులు. 4 పథకాల లాంచింగ్పై వివరణ. ఎట్ హోమ్ ప్రోగ్రాంకు బీఆర్ఎస్ దూరం. హాజరైన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. పద్మ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలకు గవర్నర్ అభినందన. 4 పాదాలపై సంక్షేమం. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అభివృద్ధికి అడ్డంకులు. అధికారులపై హత్యాయత్నాలు చేస్తున్నారు. ఏ రోజు నా కుటుంబానికి పదవులు ఇవ్వలేదు. కల్వకుంట్ల కుటుంబంలో పని లేనులందరికీ పదవులే. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. రాష్ట్రంలో 4 పథకాలు ప్రారంభం. స్వేచ్ఛ హక్కు కాదు బాధ్యత. స్వేచ్ఛ హక్కు కాదు బాధ్యత. ప్రజా తీర్పుతో కీలక దశలో తెలంగాణ. హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యం. ఈ 7 రికార్డు స్థాయిలో వరిధాన్యం ఉత్పత్తి. పెరేడ్ గ్రౌండ్లో గవర్నర్ దిష్టిదేవ్. విశ్వవిద్యాలయాలపై కేంద్రం సాంస్కృతిక దాడి. రాష్ట్రాల హక్కులు లాక్కుంటే ఊరుకోం. యూజీసీ నిబంధనల మార్పు రాజ్యాంగ విరుద్ధం. మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేం. వర్సిటీల ప్రైవేటీకరణ ఆలోచన కరెక్టే కాదు. పద్మ అవార్డులపై త్వరలోనే ప్రధానికి లేఖ రాస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సాగుకు సహకారం, వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, మహిళా యువత సాధికారతకు ప్రోత్సాహం, కృష్ణా జిల్లాలో హక్కులను సాధించాం, సంపూర్ణ అభివృద్ధిపై అడుగులు. పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై వివక్ష, పద్మ అవార్డులో కేంద్రం నిర్లక్ష్యం, రాష్ట్రం సిఫారసు చేసిన పేర్లను గుర్తించలేదు, ఏపీ సూచించిన వారికి అవార్డులు, డిప్యూటీ సీఎం బట్టి. నారీ బేరీ సైనిక పాఠవాలు, సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా శకటాలు, 10,000 మంది అతిథులు, ఒక చీఫ్ గెస్ట్. ఢిల్లీలో అత్యంత ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, మంత్రముగ్ధులు చేసిన కర్తవ్య పథ్ పరేడ్. వికసిత్ భారత్ నారీ శక్తి ప్రధాన ఇతివృత్తాలుగా వేడుకలు, నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సైనిక అమరవీరులకు మోదీ నివాళి, గౌరవ వందన స్వీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో. 600 గ్రామాల్లో ప్రారంభించిన సీఎం మంత్రులు, అర్ధరాత్రి నుంచే ఖాతాలోకి రైతు భరోసా, మార్చి 31 వరకు పథకాల అమలు. 4 పథకాలకు నాంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాల్లోని 600 గ్రామాలు ఈ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా నిధులు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి రానున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు మార్చి 31 దాకా రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారుడికి అందజేయనున్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ కార్డులు అందుతాయని మంత్రులు ఈ సందర్భంగా తెలియజేశారు. రాజ్యాంగం స్థానంలో మనువాదం, కాషాయ ఎజెండా అమలుకు బీజేపీ ప్లాన్. దేశ ప్రజలు ఈ కుట్రలు గమనించాలి. రాజ్యాంగబద్ధంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రమాదాలు ఓవర్లోడ్ వల్లే ఎన్టీపీసీ బూడిద, గోదావరి ఇసుక లారీలతో రోజు ప్రమాదాలు, కనీస నిబంధనలు పాటించని లారీ యజమానులను పట్టించుకునే అధికారులు తప్పని ఇబ్బందులు. వాస్తవానికి ఇది చాలా పెద్ద సమస్య. ఇసుక కానీ ఆ బూడిద కానీ లారీ ఓవర్లోడ్ వేసుకున్నప్పుడు అది వెనకాల పోయి ద్విచక్ర వాహనాల దారుల కళ్ళలో పడి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల మళ్ళీ రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. భారతమాత మహాహారతిలో అపశృతి, బాణసంచాకు మంటలంటుకొని పేలిన 2 బోట్లు. సేమ్ స్టేట్మెంట్ హుస్సేన్ సాగర్లో నిన్న జరిగిన సంఘటన ఇది. వలస కార్మికుల ఉసురు తీసిన లారీ డ్రైవర్, అదుపు తప్పి ఆటోలో ఢీకొట్టిన లారీ, 4 మృతి, మరో 4 పరిస్థితి విషమం. మృతులంతా మధ్యప్రదేశ్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు. వరంగల్ మామునూరు వద్ద ఘటన. కాళేశ్వరంతో ప్రతిపక్షాలకు చెక్, చివరి దశకు చేరుకున్న ఎంక్వైరీ, ఇప్పటికీ 108 మంది విచారణ. త్వరలో కమిషన్ ముందుకు కేసీఆర్, హరీష్, ఈటల. ఏకకాలంలో బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్. భవిష్యత్ ఎన్నికలకు ప్రధానాస్త్రంగా కాళేశ్వరం అవినీతి బహిర్గతం చేసే యోచనలో సర్కార్. ఇది ఈరోజు స్వేచ్ఛ పత్రికలోని బ్యానర్ ఐటమ్స్. నమస్తే తెలంగాణ. త్రివర్ణ సంబరం. భారత 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజలు సంబరాలు ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగా కర్తవ్య పథులు నిర్వహించిన వేడుకలు సైనిక శక్తిని చాటాయి. హైదరాబాద్ పరేడ్ మైదానంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పతాకావిష్కరణ చేశారు. 17 నిమిషాల్లోనే మాట మార్పు. ఎట్లా ఇది బీఆర్ఎస్ పాంప్లెట్ కాబట్టి ఇట్లే ఉంటాయి స్టేట్మెంట్లు. నమస్తే తెలంగాణ. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు రైతు భరోసాపై రేవంత్ 2 మాటలు. చంద్రవంచ సభ సాక్షిగా నాలుక మడక. ఇందిరమ్మ ప్రారంభం మళ్ళీ. నిరుడు మార్చిలో ప్రారంభించిన సీఎం ఏడాదిలో ఒక్క ఇల్లు కట్టని ప్రభుత్వం. తాజాగా 4 పథకాల్లో భాగంగా స్కీమ్ను మళ్ళీ ప్రారంభించిన రేవంత్. ఇండోర్ టూర్కు రేవంత్ క్యాబినెట్.
నేడు మధ్యప్రదేశ్లో జరిగే కాంగ్రెస్ కార్యక్రమానికి సీఎం మంత్రులు. సర్కారుపై పైలట్ గ్రామాల ఫైట్. 4 పథకాల మంజూరు సభలో ఉద్రిక్తత. జాబితాలో అర్హుల పేర్లు లేవని ప్రజాగ్రహం. ప్రశ్నించిన వారినల్లా లాక్కెళ్లిన పోలీసులు. పలుచోట్ల ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టు. ఎమ్మెల్యే గంట్రపైకి కోడిగుడ్లు విసిరిన కార్యకర్త. తిరుమలాపూర్లో మధుసూదన్ రెడ్డి నిలదీత. బెండలపాడులో బీఆర్ఎస్ నాయకులపై దాడి. కాంగ్రెస్ దౌర్జన్యం. ఉద్యోగికి తీవ్ర గాయాలు. అడిగితే పథకాలు రావు, నోరు మూసుకోవాలి. అంతర్ని గ్రామస్తులపై అధికారుల జులుం. పలుచోట్ల సంతకం లేకుండా ప్రొసీడింగ్. ఇదొక స్టేట్మెంట్. పల్లాపై కాంగ్రెస్ దాడి. మీరు మొత్తం తీసుకుంటే ఇది మొత్తం పాంప్లెట్ లాగా ఉంటుంది చూడండి పేపరు. పల్లాపై కాంగ్రెస్ దాడి. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరిన నేతలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం. 16 మందికి గాయాలు, ఒకరికి తీవ్ర రక్తస్రావం. నిరసన తెలిపిన పల్లా రాజేశ్వరరెడ్డి అరెస్ట్. సభ రద్దు చేసుకొని వెళ్లిన మంత్రి పొంగులేటి. పోలీసుల పహారాలో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారు? మాజీ మంత్రి హరీష్ ధ్వజం. పోలీసుల, కాంగ్రెస్ కార్యకర్తల కవిత. కొత్త బీర్లకు గేట్లు బార్ల. రాష్ట్రంలోకి కొత్తగా 200 రకాల బీర్లు బ్రాండ్లు. వీటిలో వరల్డ్ టాప్ 12 రకాల వెరైటీలు కూడా. యూత్కు అందుబాటులోకి నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్లు. ఉగాది నుంచి సర్కారు కొత్త బీర్ పాలసీ. గురుకుల విద్యార్థిని ఆత్మహత్య. హైదనగర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఘటన. కులగణన జాప్యం, నివేదిక గోప్యం. సర్వే పూర్తయినట్టు నేటికి అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం. వివరాల కంప్యూటరీకరణ, తుది నివేదికపై స్పష్టత కరువు. మరోవైపు సర్వే ఆధారంగానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ఆది నుంచి కులగణన తీరుపై బీసీ సంఘాల అభ్యంతరాలు. ఇండ్లకు ఇండ్లు సర్వే నుంచి మినహాయించారని ఆరోపణలు. తడిబట్టలతో రా, నేను వస్తా. పాలమూరును నిర్లక్ష్యం చేసిందెవరో కురుమూర్తి ముందు తెలుసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సవాల్. పాలమూరును మోసం చేసింది కాంగ్రెస్. టీడీపీఏ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టింది ఆ 2 ప్రభుత్వాలే. కేసీఆర్ పాలనలో కృష్ణజలాలను పారించాం. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్లో 4,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం. గజ్వేల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు. అవిశ్రాంత పోరాటం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టుకు ఇప్పటికే కోర్టుకు ఆశ్రయించిన 200 మంది. కోర్టు మందలించిన తీరు మారని సర్కార్. ఏడాదిలో 8,000 మంది ఉద్యోగ విరమణ. వారిలో ఒక్కరికి అందని ప్రయోజనాలు. సో రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందట్లేదు అనేది ఇదొక స్టేట్మెంట్. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కనుమూత. ఉద్యమంలో సేవలు గుర్తు చేసుకున్న కేసీఆర్. నివాళులర్పించిన హరీష్. బీఆర్ఎస్ నాయకులు. సంతాపం ప్రకటించిన సీఎం మంత్రులు. ఎన్డీఎస్ఏ ప్రామాణికత ఏమిటి? పూర్తి స్థాయిలో ఏర్పాటు కాని అథారిటీ. 89 మంది ఉద్యోగులు ఉన్నది 25 మందే. స్వయంగా కేంద్ర మంత్రి. ప్రభుత్వమే పర్యవేక్షిస్తున్న పోలవరం డయాఫ్రామ్ వాల్కు డ్యామేజీ. నేటికి ఒక్క డ్యామ్ పైన నివేదిక ఇవ్వని సంస్థ. మేడిగడ్డ మాత్రం ఆది నుంచి హడావుడి. ఇది ఈరోజు మనం నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలోని బ్యానర్ ఐటమ్స్ తీసుకుందాం. కర్తవ్య పథ్లో సైనిక సత్తా. గణతంత్ర పరేడ్లో త్రివిధ దళాల విన్యాసాలు. సాయుధ పాటవానికి అద్దం. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో. రాష్ట్రపతి ముర్ముతో కలిసి బగ్గిలో ప్రాంగణానికి రాక. రంగుల తలపాగతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ. శకటాల నుంచి విన్యాసాల వరకు నారీబేరీ. వేడుకలకు 10,000 మందికి పైగా అతిథులు. ఇదొక బ్యానర్ ఐటమ్. ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సుడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదే. ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రముఖులు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో విద్రోహ శక్తులు డ్రోన్ దాడులు. అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. పోలీసులకు రోగ్ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతి. వాస్తవానికి మనం చూస్తూనే ఉన్నాం.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దాడులకు డ్రోన్లు అనేది పెద్ద ఆయుధంగా మారిపోయింది. దీన్ని అరికట్టాల్సిన అంశం, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం, యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర. వీసీలను కేంద్రం నియమిస్తానంటే ఊరుకోం, తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాం, రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్కే అధికారం, పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష, ప్రధానికి లేఖ రాస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ, వర్సిటీలో 4 భవనాలకు శంకుస్థాపన. ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా, ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా, 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలని సోయి కేటీఆర్ కు రాలేదు, పదవి లేకుండా సేవలో నా సోదరుడు మేం ఇంటిలిపాది పదవులు తీసుకోలే, అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాలో నగదు, మార్చి 31 దాకా 4 పథకాలు నిరంతరం అమలు, సీఎం రేవంత్ రెడ్డి, నారాయణపేట జిల్లా చంద్రవంచిలో సంక్షేమ పథకాలు ప్రారంభం, 10 ఏళ్ల తర్వాత పేదల కళ్ళలో వెలుగులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. రైతు రుణమాఫీ తిరుగులేని సాయం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న ప్రభుత్వం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇది ఒక బ్యానర్ ఐటమ్. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఎలా ఇవ్వరో చూస్తాం, ఇళ్లకు నీ ఇంట్లో డబ్బులు ఇస్తావా, బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ ఫైర్. వాస్తవానికి నిన్న ఇదే అంశంపై ఇందిరా శోభన్ బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మరియు ఈ పొన్నం ప్రభాకర్ గారి ముగ్గురు స్టేట్మెంట్లు చూడడం జరిగింది బండి సంజయ్ వ్యాఖ్యపై. ఔటర్ పాడియావు, రోజు చీకటి పడేసరికి 2 కోట్ల టోల్, ప్రైవేట్కు ఇచ్చిన 16 నెలల్లో 1000 కోట్లు, ఐఆర్బి కంపెనీకి 30 ఏళ్ల పాటు డబ్బు, 3 దశాబ్దాల లీజుకు చెల్లించింది 7,380 కోట్లే, 8-9 ఏళ్లలో ఆ సొమ్మంతా టోల్ ద్వారా రికవరీ. ఇది తీసుకోవచ్చు మనం. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంపై కేంద్రం నజర్, కేంద్రమే చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర సర్కార్ లేఖ, ఏ పథకంలో చేర్చాలనే దానిపై కేంద్రం ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం, కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్ల ఆహ్వానం. బతుకులు ఛిద్రం పల్టీ కొట్టిన భారీ కంటైనర్ నేరుగా 2 ఆటోలపై పడ్డ అందులోని ఉక్కి స్తంభాలు, 4 దుర్మరణం, మరో 4 తీవ్ర గాయాలు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన, కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తు వల్లే, మృతులంతా వలస జీవులు, ఒకే కుటుంబ సభ్యులు. గురుమూర్తి సూక్ష్మదర్శిని, మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయం, ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు, దుర్వాసన రాకుండా స్ప్రే, కెమికల్స్ వాడినట్లు నిర్ధారణ, నిందితుడికి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులు. సో వాస్తవానికి ఈ నిందితుడు భార్యను కుక్కర్లో ఉడికించి, ఆమె శరీర భాగాలను ఉడికించి దాన్ని పౌడర్ చేసి చెరువులో కలిపినన్నారు కదా, అది తప్పండి. ఓటీటీలు సినిమాలలో వస్తున్న ఈ క్రైమ్ స్టోరీస్ వల్ల ప్రజలకు వారిని ఒక అంటే వాళ్ళు క్రైమ్ చేయాలంటే ఒక ఇన్ఫర్మేటివ్గా తయారైపోయింది ఈరోజు ఓటీటీలో. ఇలాంటి సినిమాలను ఫస్ట్ బ్యాన్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. నావిక్కు సరికొత్త కిక్, పౌర సైనిక సేవలు మరింత మెరుగు, 29న NVS-2 ఉపగ్రహం ప్రయోగం, షార్లో 100 ప్రయోగానికి ఇస్రో సిద్ధం, GSLV F-15 రాకెట్ ద్వారా నింగిలోకి, మరో 2 డాకింగ్ ఉపగ్రహ ప్రయోగాలు, త్వరలోనే 3వ లాంచ్ ప్యాడ్ పనులు, 4 ఏళ్లలో నిర్మాణం పూర్తి, షార్ డైరెక్టర్ రాజరాజన్. సైనిక విమానాల్లో గెంటేస్తారా, అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలను తిరస్కరించిన కొలంబియా, గ్వాటెమాలకు 2 విమానాల 160 మంది డిపోర్టేషన్కు మిలిటరీ విమానాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమిగ్రేషన్ విమానాలు తరలింపు. కోర్టులో పందెం కోడి పాట,
ఇటీవల పందెం రాయేళ్ల నుంచి స్వాధీనం వేలంలో 2300కు కొన్న ఓ పక్షి ప్రేమికుడు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ కోర్టులో ఘటన. ఆయనకు కోడిపుంజును దండ వేసి సన్మానం, కోడిపుంజుకు దండ వేసి సన్మానం చేసిండ్రు. పల్లాపైకి రాళ్ళు కోడిగుడ్లు. జనగామ జిల్లా ఎర్రకుంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత. వేదికపైకి పల్లా, గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట. ఉద్రిక్తతతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు. హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం. భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి. 2 బోట్లలో బాణసంచ కాలుస్తుండగా ఘటన. 5గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. 1 బోట్లు పూర్తిగా దగ్ధం. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఈనాడు పత్రిక చూద్దాం. సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక. ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు. మెరిసి మురిపించిన శకటాలు. ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి గుర్రబగ్గీలో వచ్చిన రాష్ట్రపతి. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు. సంపద సామర్థ్యం వైపు తెలంగాణ పయనం. రైతులు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు. బలహీన వర్గాల సంక్షేమానికి 9200 కోట్లు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రజలే మా ప్రభువులు, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ అడ్డుకుంటున్నారు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలం చంద్రవంచిలో నూతన పథకాలకు శ్రీకారం. సేమ్ బ్యానర్ ఐటమ్. రాష్ట్రాల వర్సిటీలపై కేంద్రం ఆధిపత్యమే యూజీసీ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఉపసంహరించుకోవాలని ప్రధాని కోరుతున్నాం. డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు. సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం. 4 సంక్షేమ పథకాలకు ఏటా 45,000 కోట్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కాలిపోతున్న మీటర్లు, అధిక లోడే ప్రధాన కారణం. గతేడాది ఇలా పాడైనవి 2.1 లక్షలు. దక్షిణ డిస్కం పరిధిలోనే అధికం. ఇక అధికారుల పాలన. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు. ప్రత్యేక అధికారులను నియమిస్తారు ప్రభుత్వం ఉత్తర్వులు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి నేటి నుంచి అమల్లోకి. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటన. అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే కేటీఆర్. సో ప్రభుత్వం తొలి దశగా ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంది. కానీ కేటీఆర్ గారు స్టేట్మెంట్ చూస్తున్నాం మనం. అన్ని గ్రామాల్లో అమలు చేస్తారు కేటీఆర్ గారు, తొందరపడకండి. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు. తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి. హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర. ఇది మెచ్చుకోదగ్గ అంశం. ఒకప్పుడు భారతదేశం ఆయుధాలు తీసుకోవాలంటే రష్యా, అమెరికా లాంటి దేశాల నుంచి కొనుగోలు చేసేది. కానీ మన దేశం ఎగుమతుల స్థాయికి ఎదగడం సంతోషకరమైన విషయం. ఇది ఈనాడు పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు సాక్షి దినపత్రికలో చూద్దాం. గర్వించేలా గణతంత్రం. జెండా వందనం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. వ్యవసాయానికి ప్రాధాన్యం. అభివృద్ధి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు. మహిళలు తెలంగాణ అభివృద్ధిలో గుండెకాయ. తెలంగాణ గీతం అద్భుతంగా ఉంది. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన గణతంత్రం వేడుకలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. న్యూస్ రీల్ 29న షార్ నుంచి 100వ ప్రయోగం. దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజెనిక్ జిఎస్ఎల్వి F-15 రాకెట్ NVS 2ను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని షార్ డైరెక్టర్ రాజరాజన్ చెప్పారు. శ్రీహరికోటలోని షార్ నుంచి ఇది 100వ మిషన్ కానుందన్నారు. మార్చిలోగా అర్హులందరికీ 4 పథకాలు అమలు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా. 26వ తేదీ రాత్రి నుంచే రైతు ఖాతాలోకి డబ్బులు పడతాయి. రైతుకు కాంగ్రెస్ కు మధ్య బలమైన అనుబంధం ఉంది. ఇందిరమ్మ ఇల్లు అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారన్నారు ముఖ్యమంత్రి. ఒక్క కొడంగల్లోని 20,000 వరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ. నారాయణపేట జిల్లా చంద్రవంచ సభలో ప్రసంగం.
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పథకాలు ప్రారంభం, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కుల పంపిణీ. సాగుయోగ్యం కాని భూములు 2.1 లక్ష ఎకరాలు సర్వేలో తేల్చిన వ్యవసాయ రెవెన్యూ అధికారులు. 600 గ్రామీణ మండలాల్లోని 10,277 గ్రామాల సర్వే. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై నేడు రేపు ప్రకటన. 28,287 ఎకరాల సాగుయోగ్యం కాని భూములతో రంగారెడ్డి టాప్. వాస్తవానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సమీక్ష చేసి కనుక రైతు బంధు అమలు చేసి ఉంటే ఈరోజు వ్యవహారం వేరుండు. అంటే ఈ 2,10,000 ఎకరాలకు ఎకరానికి సంవత్సరానికి 2 దఫాలుగా 10,000 రూపాయల చొప్పున ఎంత ప్రజాధనం దుర్వినియోగమైందో మనం దీన్ని ఈ స్టేట్మెంట్ ద్వారా తీసుకోవచ్చు. మనం బడా బాబులకు రుణమాఫీ, బీజేపీ మోడల్. ఇది ఆపు అధినేత కేజ్రీవాల్ స్టేట్మెంట్. పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు నిన్న. 4 పథకాలకు ఏటా 45,000 కోట్లు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసి ఉంటే మాకు పని ఉండేదే కాదు. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. వర్సిటీలపై రాష్ట్రాల అధికారులను లాక్కోవడానికి కుట్రలు చేస్తుంది. ఇదొక ప్రధానమైన అంశం. ఉత్తరాఖండ్లో నేటి నుంచే ఉమ్మడి పౌరస్మృతి. సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటన. వడివడిగా భూభారతి. కొత్త చట్టం అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు. మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు. ఫిబ్రవరి 3వ వారానికల్లా పూర్తి కానున్న ప్రక్రియ. మార్చిలో చట్టం అమలులోకి వచ్చే అవకాశం. వాస్తవానికి భూభారతి చట్టం అమలుకు రాకపోవడం వల్ల చాలా రిజిస్ట్రేషన్ లాగి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది, మనకు తెలుస్తున్న విషయమే. అతివేగం, మద్యం మత్తు. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 ఆటోలను ఢీకొట్టిన లారీలోని ఐరన్ రాడ్లు పడి భోపాల్ వాసులు మృతి, 5గురికి తీవ్ర గాయాలు. పెట్లకు డబ్బులు కాస్తాయి, డబ్బులదేముంది, కుక్కను కొడితే రాలుతాయి అంటుంటారు. ఈ బడాయి మాటలకేం కానీ మీ కుక్కను ముద్దు చేసి ముస్తాబ్ చేసి ఆ మురిపాల ముచ్చట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం నికరంగా 4 రాళ్ళైతే మీ బ్యాంకులోకి వచ్చి పడతాయి. వాస్తవానికి ఇది ఒక ట్రెండ్ రన్ అవుతుంది. పెట్లతోని యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అమ్మగారు ఇల్లు ఉడ్చేశా, అంట్లు తోమేశా. ఇప్పటి వరకు మనం హోటళ్ళు, మాల్స్ వద్ద ఆతిథ్య సేవల్లో నిమగ్నమైన రోబోలను లేదా పరిశ్రమలు, వైద్య రంగంలో సేవలు అందించే రోబోలను మాత్రం మేము చూసాం. కానీ త్వరలో మనతో మాట కలుపుతూ మన ఆదేశాలకు అనుగుణంగా పనులు చేసినట్లు కృత్రిమ మీద ఆధారిత రోబోలు అందుబాటులోకి రాన్నాయి. ఆల్రెడీ టెస్లా కంపెనీ కొన్ని రోబోలు రిలీజ్ చేసింది. అవి అద్భుతంగా అంటే ఇంట్లో సేవ చేయడానికి పనికొస్తున్న సందర్భం మన సోషల్ మీడియా చూస్తూనే ఉన్నాం. ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ. జీసీ కేటగిరీ ఫీజులపై తర్జనభర్జన. త్వరలో ప్రభుత్వానికి మండలి నివేదిక. ఈ ప్రతిపాదనకు ప్రైవేట్ కాలేజీలు ససేమిరా. కోరిన ఫీజు తీసుకునే వెసులుబాటుపై ఒత్తిడి. మరో వారంలో కాలేజీల తనిఖీలకు కార్యాచరణ. ఇది చాలా మంచి చక్కటి అంశం. ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్లైన్ విధానమే మంచిది. యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లోనే చేపడితేనే సమస్యలకు రాకుండా ఉంటాయి. దీనిపై కసరత్తు. ఆన్లైన్ విధానమే మంచిది. యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లో చేపడితేనే సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిపై ఇప్పటివరకే కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా ముందుకెళ్తాం. ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈసారైనా నమో భారత్ వచ్చేనా? నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ సమీప నగరాలను, పట్టణాలను చుట్టేసి ఇంటర్సిటీ రైలు కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఇది ఈరోజు సాక్ష్యపత్రికలోని ముఖ్యాంశాలు. ఇది మన ఎస్టీ న్యూస్లో ఇవాళ వచ్చిన ప్రధాన పత్రికలోని ముఖ్యాంశాలను మీకు వివరించడం జరిగింది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు సంబంధించిన ఏమైనా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలంటే ఈ వీడియో చూస్తున్న అందరికీ అక్కడ వాట్సాప్ నెంబరు ప్రచురించడం జరిగింది. దయచేసి మీరు ఇది తీసుకొని మీరు రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.